హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. కృష్ణ మనసు ఒకటి చెప్తుంటే తన మైండ్ మరొకటి చెప్తోంది. కృష్ణ మైండ్లో మనకు కావాల్సింది భాస్కర్ ఇక్కడి నుండి మన జీవితాలలో నుండి వెళ్ళిపోవడం. ఇప్పుడు భాస్కర్ ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. త్వరలోనే మన జీవితంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాడు. లెట్ us సెలబ్రేట్ కృష్ణ అని తన మైండ్ చెప్తోంది. కృష్ణ మనసు కృష్ణతో మాట్లాడుతూ, నువ్వు చేసింది తప్పు కృష్ణ. భాస్కర్ బావ మనసును నువ్వు ఎంత గాయపరిచి ఉంటావో తెలుసా కృష్ణ. బావ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు కృష్ణ. నీ వల్ల, నువ్వు మాట్లాడిన మాటల వల్ల బావ మనసు ఎంత బాధపడకపోయి ఉంటే నిన్న నీతో ఫోన్లో అలా మాట్లాడతాడు చెప్పు. ఇప్పటికీ కూడా నువ్వు చేసిన పని తప్పు అని నీకు అనిపించట్లేదా కృష్ణ? నీ భర్త ఇప్పుడు నీ దగ్గర లేడు, ఊరికి వెళ్ళిపోయాడు. ఇక నీ జీవితంలోకి ఎప్పటికీ రాను అని అంటున్నాడు. మరి ఆనందించక నువ్వెందుకు అంతగా దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చున్నావు? ఎందుకో నేను చెప్పనా కృష్ణ? నువ్వు నీ భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. ఆ విషయం నువ్వు గ్రహించలేక ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. ఏంటి, నేను చెప్పింది నిజం కాదా అని కృష్ణ మనసు కృష్ణని ప్రశ్నిస్తోంది. తన మైండ్ చెప్పిన మాటలు వినాలో, తన మనసు చెప్పిన మాటలు వినాలో అర్థం కాక కృష్ణ తన రెండు చేతులతో తన రెండు చెవులను మూసుకొని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అని గట్టిగా అరుస్తూ, నిజమే, బావ వెళ్ళిపోతే నాకేంటి, ఎక్కడుంటే నాకేంటి, ఎటుపోతే నాకేంటి, బావ కోసం నేనెందుకు ఇంత పిచ్చిదానిలా అయిపోతున్నాను, పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నాను, ఇలానే ఆలోచిస్తే నాకు పిచ్చే పడుతుంది అని కొద్దిసేపటికి కృష్ణ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకు ఇలా తయారయ్యాను నేను, ఎవరితోనైనా మాట్లాడాలి, నేను చేసిన పని తప్పా రైటా కనుక్కోవాలి, నా మనసు నా మైండ్ రెండు రకాలుగా చెప్తున్నాయి, ఎవరితో మాట్లాడితే బాగుంటుంది అనుకోగానే కృష్ణకి మధు గుర్తుకొస్తుంది. కృష్ణ వెంటనే మధుకి ఫోన్ చేస్తుంది. మధుకి బాగా తలనొప్పిగా ఉండడంతో మధు పడుకొని ఉంటుంది. మధుకి ఫోన్ రావడంతో తన ఫోన్ వైపు చూసి డిస్ప్లేలో కృష్ణ అని ఉండడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది మధు. కృష్ణ మౌనంగా ఉంది. మధు మళ్ళీ హలో అని అంటుంది. కృష్ణ నెమ్మదిగా నేనే మధు అని చెప్పింది. ఫోన్ చేసి మాట్లాడవేంటే అని అడుగుతుంది మధు. కృష్ణ ఏం మాట్లాడకుండా మళ్ళీ మౌనంగానే ఉంది. ఏంటి, భాస్కర్ బావ నిన్ను వదిలి వెళ్ళిపోయాడా అని అడుగుతుంది మధు. కృష్ణకి మధు మాట్లాడిన మాటలకి ఆశ్చర్యం, భయం రెండూ కలిగాయి. కృష్ణ తడబడుతూ, నీకెలా తెలుసు మధు అని అడుగుతుంది. నీతో పాటే నేను పుట్టాను కదే, మరి నువ్వు చేసిన పనులు నాకు తెలియక ఇంకెవరికి తెలుస్తాయి కృష్ణ అని చెప్తూ అంటుంది మధు. కృష్ణ బాధగా, నిజంగానే బావ నన్ను వదిలి వెళ్ళిపోయాడు మధు అని అంటుంది. మరి నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా కృష్ణ అని అంటుంది మధు. మధు నేనే తప్పు చెయ్యలేదే అని కృష్ణ గట్టిగా చెప్పింది. మధు కోపంగా, సిగ్గులేదా ఆ మాట అంటానికి, అయినా ఇప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేశావు కృష్ణ, ఈ విషయం చెప్పడానికేనా అని కోపంగా అంటుంది మధు. నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను మధు. నాతో నువ్వేం మాట్లాడాలి, చేసే ఘనకార్యాలని నువ్వే చేశావు కదా కృష్ణ, ఇప్పుడు నాతో ఏం మాట్లాడతావు అని మధు చాలా కోపంగా అంటుంది. మధు నువ్వే అలా అంటే నా బాధను నేను ఎవరితో చెప్పుకోవాలి అని అంటుంది కృష్ణ. మధు ఆశ్చర్యంగా, ఏంటి, నీకు కూడా బాధలు ఉంటాయా మేడం? తమరు ఒకరిని బాధ పెట్టడం మాత్రమే తమరికి వచ్చు కదా, నువ్వు చేసే పనులకు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి నవ్వడం తప్ప
నువ్వు కూడా బాధపడతావనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని అంటుంది మధు. నేను ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాను మధు, నీ మాటలతో నన్ను పూర్తిగా చంపకు మధు అని గట్టిగా ఏడుస్తూ అంటుంది కృష్ణ. కృష్ణ ఏడుస్తూనే, నేను చేసే దాంట్లో తప్పేముందో నాకు చెప్పు మధు అని అంటుంది కృష్ణ. నేను నిన్ను మాటలతో చంపుతున్నానా? ఆ పని చేసింది నువ్వే రాక్షసి. భాస్కర్ బావని నీ మాటలతో చంపుకు తిన్నావు కదే. నీ మెడలో తాళి కట్టిన పాపానికి నీ భర్తకు నువ్వు వాల్యూ ఇవ్వకపోగా నీ భర్తని ఒక మనిషిలాగా కూడా నువ్వు చూడలేదు. పైగా నువ్వు చేసిన తప్పులేంటి అని నన్నే అడుగుతున్నావా, సిగ్గులేని దానా అని మధు కృష్ణని బాగా తిడుతుంది. మధు, నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు, కావాలంటే కొట్టు, నేను పడతాను. ఫస్ట్ నేను చేసిన తప్పులేంటో నాకు చెప్పవే అని ఉక్రోషంగా అడుగుతుంది కృష్ణ. మధు అంతే కోపంగా, నువ్వు చేసిన తప్పులేంటో నేను నీకు చెప్పాలా? సరే చెప్తాను విను. నువ్వు అంతగా ముచ్చట పడుతున్నావు కదా, బూజు పట్టిన ఆ చెవులను దులిపి నువ్వేం తప్పులు చేశావో చెప్తాను విను. మన ముగ్గురు అక్కా చెల్లెళ్లకు ఈ పెళ్లిళ్ళు జరగడం ఇష్టం లేదు. అందుకనే కదా మావయ్య ఇంట్లో నుంచి మనం పారిపోయాము. నీకు గుర్తుందా కృష్ణ అని అడుగుతుంది మధు. కృష్ణ నాకు గుర్తుంది మధు అని సమాధానం చెప్పింది. ఆ రోజు మనకు ఎదురైన ప్రమాదం కూడా నీకు గుర్తుకు వచ్చింది కదా. మన ముగ్గురిని ఆ రౌడీల నుండి కాపాడి ఇంటికి చేర్చింది ఆదిత్య బావ, భాస్కర్ బావే కదా. అప్పుడు ఆదిత్య బావ మన ముగ్గురిని ఒక ప్రశ్న అడిగాడు. నీకు గుర్తుకొచ్చిందా? మీ ముగ్గురికి మా ముగ్గురితో పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టమైతేనే మీరు మావయ్య ఇంట్లోకి వెళ్ళండి, లేదు అంటే మీకు తోడుగా రవిని మీతో పంపించి మిమ్మల్ని విజయవాడలో సురక్షితంగా దింపి రమ్మంటాను. అప్పుడు భార్గవక్కయ్య సుధాకర్ బావని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని చెప్పి ముందుకు అడుగు వేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తమరు అప్పుడు ఏం చెప్పారు? నువ్వు కూడా భాస్కర్ బావని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనని అన్నావు. అప్పటికి భాస్కర్ బావ నిన్ను అక్కడ నిలదీశాడు. కృష్ణ, నువ్వు ఇప్పుడు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని భాస్కర్ బావ నీతో చెప్పాడా లేదా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే నీ వైపు కూడా నేను చూడను అని భాస్కర్ బావ నీతో అన్నాడా లేదా కృష్ణ అని మధు అడుగుతుంది. కృష్ణ మౌనంగా ఉంటుంది. దానికి నువ్వేమన్నావే? నా మాట మీద నమ్మకం లేకపోతే బాండు పేపర్ రాసి ఇవ్వమంటావా బావా అని వెటకారంగా మాట్లాడావు కదా. అక్కడే నువ్వు భాస్కర్ బావ వైపు చూస్తూ ఆదిత్య బావతో భాస్కర్ బావని పెళ్లి చేసుకోవడం నీ మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనని చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టావు. అంటే అప్పుడు నీ మాటలకు అర్థమేంటి? నీవు మనస్ఫూర్తిగా భాస్కర్ బావని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావనే కదా అర్థం. నీకు ఇష్టం లేకపోతే అక్కడే భాస్కర్ బావతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎందుకు చెప్పలేకపోయావు? అక్కడ నీ తప్పు లేదా కృష్ణ? సరే, తప్పో ఒప్పో భాస్కర్ బావతో నీకు పెళ్లి జరిగిపోయింది. భాస్కర్ బావ మనస్ఫూర్తిగా నిన్ను తన భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. తన ప్రపంచం నువ్వే అన్నాడు. నీకు నచ్చినట్లు తన ప్రపంచంలో ఉండమన్నాడు. దానికి నువ్వేం చేశావు? సరే, అది పక్కన పెట్టు. నీకు ఎంత మంచి అత్తగారు దొరికారో నీకు తెలుసా కృష్ణ? నిన్ను తన కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది తులసత్తయ్య. ఇకపోతే మీనాక్షి నీకు ఆడబిడ్డ కన్నా ఒక మంచి స్నేహితురాలిగా మారింది. వాళ్ళని మోసం చేయడానికి నీకు మనసలా వచ్చిందే? పెళ్ళైన కొత్త జంటకి సత్యనారాయణ వ్రతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే అక్కడ ఉండడం నీకు ఇష్టం లేక, బావతో నీకు వ్రతం చేసుకోవడం ఇష్టం లేక విజయవాడకు రావాలనే తొందరలో మీ అత్తగారికి మీనాక్షికి నీకు నెలసరి టైం అని అబద్ధాలు చెప్పి
నీ మొగుడు దగ్గర అబద్ధాలు చెప్పుకొని పుట్టింటికి రావడానికి ప్లాన్లు వేశావు కదే, సిగ్గులేని దానా అని మధు చాలా కోపంగా కృష్ణని అడుగుతుంది. కృష్ణ ఆశ్చర్యపోతూ మధు చెప్పే మాటలను వింటోంది. భాస్కర్ బావ నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే నిన్ను అర్థం చేసుకుని నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అని నీ మొగుడికి తెలిసినా కూడా చిన్నపిల్లవి, నీకు నువ్వే తెలుసుకుంటావులే అని నిన్ను స్వయంగా భాస్కర్ బావే తీసుకుని వచ్చి మన ఇంట్లో దింపాడు. అందులో నీ మొగుడు ప్రేమ నీకు కనిపించట్లేదా కృష్ణ? నీకు భాస్కర్ బావ నచ్చలేదు, ఎందుకంటే భాస్కర్ బావ కలర్ తక్కువగా ఉంటాడు, భాస్కర్ బావ మొరటోడు, పల్లెటూరులో పెరిగాడని నీకు సరైన జోడి కాదని తమరి అభిప్రాయం, అంతే కదా కృష్ణ అని అడుగుతుంది మధు. కృష్ణకి మధు మాటలు ఒక్కొక్కటిగా బాణాల్లా తన మనసుకు గుచ్చుకుంటున్నాయి. ఒసై పిచ్చి మొహం దానా, నువ్వేదో పెద్ద అందగత్తెవని నీ వెనకాల పడి ప్రేమించలేదే భాస్కర్ బావ. నీ మెడలో తాళి కట్టాడు, పెళ్లికి తాళికి ఎంతగానో వాల్యూ ఇస్తాడు కాబట్టే నిన్ను తన భార్యగా స్వీకరించాడు. నిన్ను తప్ప వేరే ఆడదాన్ని తన మనసులో కూడా రానివ్వలేదే భాస్కర్ బావ. అంత మంచోడే నీ మొగుడు. కలర్ తక్కువైతే ఏమైంది, మనసు మంచిదై ఉండాలి. ఆ విషయంలో నీ మొగుడి మనసు బంగారమే. నీ మొగుడు మనసులో నువ్వు తప్ప వేరే ఆడదానికి చోటు లేదు కృష్ణ. నువ్వు ఎంత అదృష్టవంతురాలువో తెలుసా కృష్ణ? నీ మొగుడు నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు, నిన్ను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడే. ఇక మొరటోడు పల్లెటూరులో పెరిగాడు అంటావా? తల్లిదండ్రుల మీద ప్రేమ కొద్దీ పల్లెటూరులో బిజినెస్ పెట్టాడే కాని మొరటోడు మాత్రం కాదే. ఏ మగాడైతే తన తల్లిదండ్రులను ప్రేమగా బాధ్యతగా చూసుకుంటాడో వాడు కట్టుకున్న భార్యకి ఎటువంటి కష్టం రాకుండా తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నీవు చాలా అదృష్టవంతురాలివి కృష్ణ. నీకు భాస్కర్ బావ లాంటి మొగుడు దొరికాడు. అదే మొరటోడు అయితే నిన్ను అర్థం చేసుకుంటాడా కృష్ణ? చెప్పవే. నిన్ను నిమిషాల్లో తన సొంతం చేసుకుని ఉండేవాడు. నీకు ఇష్టం లేకపోయినా నీతో రోజు కాపురం చేసేవాడు. అలా నిన్ను బలవంతంగా అయినా తన సొంతం చేసుకునే అధికారం భాస్కర్ బావకి ఉంది. ఏనాడు నిన్ను తాకనైనా తాకలేదు కదే. నిన్ను అర్థం చేసుకుని నీకై నువ్వు తనను ప్రేమించాలని కోరుకున్నాడే తప్ప బావ నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని అనుకున్నాడే కాని నీకు ఇష్టం లేకుండా నిన్ను తన సొంతం చేసుకోవాలని ఏనాడైనా ప్రయత్నించాడా? చెప్పవే, నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. నీకు తన ప్రేమను తెలపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించి ఉంటాడో. కాని నువ్వు ఎంతో అహంకారంతో నీ మొగుడు ప్రేమను చిన్న చూపు చూశావు. అయినా నీ మొగుడు సహించాడు. అక్కడితో నువ్వు ఆగలేదు కృష్ణ. నిన్ను నేను భర్తగానే ఊహించుకోవట్లేదు అని అన్నావు. ఈ పల్లెటూరిలో నీలాంటి వాడితో నేను జీవించలేను అన్నావు. నీ తలపొగుడుతో నువ్వు మాట్లాడిన మాటలకు భాస్కర్ బావ మనసు ఎంత గాయపడి ఉంటుందో ఒక్కసారైనా ఊహించావా కృష్ణ? అది నువ్వు చేసిన తప్పు కాదా కృష్ణ? నీ మాటలన్నీ భరించాడు. అయినా నీ ప్రేమ పొందటానికి నీకోసమే విజయవాడకు వచ్చాడు. మన ఇంట్లోనే శని ఆదివారాలు ఉంటూ వచ్చాడు. మన ఇంటి అల్లుడని కూడా చూడకుండా భాస్కర్ బావతో అమ్మా నువ్వు కనీసం మర్యాద కూడా లేకుండా ఒక పనివాడి కన్నా హీనంగా భాస్కర్ బావతో ప్రవర్తించారు చూడు. అమ్మ కంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైందే కృష్ణ? ఇంటికి వచ్చింది నీ మొగుడే. నీ కోసం మన ఇంట్లో ఉండడం తనకి ఇష్టం లేకపోయినా నీ కోసం, నీ ప్రేమ కోసం ఎప్పటికైనా నీలో మార్పు వస్తుందని ఆశతో అక్కడ ఉన్నాడు. అది అర్థం చేసుకోకుండా భాస్కర్ బావతో నువ్వు ప్రవర్తించావే, ఆ తీరును చూడు. అది తప్పు కాదా కృష్ణ? ఈ విషయాలన్నీ ఒక ఎత్తైతే తమరు మరో ఘనకార్యం చేశారు. వేద మంత్రాలతో పెద్దల ముందర
భాస్కర్ బావ నీ మెడలో తాళిబొట్టును కట్టాడు. ఆ పవిత్రమైన తాళిని కూడా తీసి పక్కన పెట్టేశావు కదే పాపిష్టిదానా. అంతేకాదు, నీకు పెళ్ళే కానట్లు, భాస్కర్ బావకి నీకు సంబంధమే లేదన్నట్లు అందరి ముందర తిరిగావు. నీకు ఒక విషయం తెలుసా కృష్ణ? పెళ్ళైన ఆడవాళ్ల మెడల్లో నుంచి తాళిబొట్టును ఏ సమయాల్లో తీస్తారో నీకు తెలుసా కృష్ణ అని మధు కృష్ణని అడుగుతుంది. 16 రోజుల పండక్కి ఒకసారి ముత్తైదువులందరి ముందర భర్త స్వయంగా భార్య మెడలోని పసుపు తాడును తీసి బంగారు గొలుసులో తాళిబొట్లను గుచ్చి మళ్ళీ ఆ భర్తే భార్య మెడలో వేస్తాడు. మరోసారి భర్త చనిపోయినప్పుడు భార్య మెడలోని తాళిబొట్టును తీస్తారు. నువ్వు ఏం చేస్తున్నా నీ భర్త సహిస్తున్నాడు. నీ కోసం, నీ ప్రేమను పొందడం కోసం మన కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయినాడు. ఎంతమంది అమ్మాయిలు నీ మొగుడు వెంట పడుతున్నా ఒక్కరి వైపుైనా కన్నెత్తి చూడలేదు. అంత మంచి భర్తను వదిలి నువ్వు ఒక క్యారెక్టర్ లేని వెధవ వెనకాల పడతావా? సిగ్గులేదా నీకు అని అంటూ ఆ గౌతమ్ గాడితో నువ్వు ఎన్ని వెధవేషాలు వేస్తున్నావో. ఆ గౌతమ్ గాడు తెల్లగా ఉంటాడు, నీ కలర్కు ఈడు జోడు అనుకున్నావే తప్ప వాడి క్యారెక్టర్ని ఒక్కసారైనా గమనించావా కృష్ణ? ఆ గౌతమ్ గాడు ఇప్పటికే 10 మందితో సెక్సువల్ గా కనెక్ట్ అయి ఉన్నాడు. వాడికి నచ్చిన ప్రతి అమ్మాయి వెంట పడేవాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపేవాడు. అలాంటి వాడితో నువ్వు తిరిగినా అన్నింటినీ ఓపిగ్గా ఓర్చుకున్నాడు, భరించాడు నీ మొగుడు. వజ్రం ఎక్కడైనా వజ్రమే కాబట్టే భాస్కర్ బావని కాలేజీలో అందరూ గౌరవించారు. భాస్కర్ బావ నల్లగా ఉన్నాడు, నీకు సరిజోడు కాదు అని నువ్వు అనుకున్నావు. నీకు భర్తగా పనికిరాడు అని అనుకున్నావు. నీ మొగుణ్ణి నువ్వే కాదనుకున్నావే పిచ్చిదానా. అంత మంచి మనిషిని ఎవరు కాదనుకుంటారే. నువ్వు భాస్కర్ బావని గాజు ముక్కగా అనుకొని వదిలేశావు. కానీ నీ భర్తని వజ్రమని గుర్తించింది దివ్య. కాబట్టే భాస్కర్ బావని దివ్య ప్రేమించింది అని మధు అనగానే మొదటిసారి కృష్ణ నోరు తెరిచి, అవును మధు, నువ్వు చెప్పిందంతా నిజమేనే. నేనే భాస్కర్ బావని నిర్లక్ష్యం చేశాను. నేనే తప్పులన్నీ చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ భాస్కర్ బావ దివ్యని ప్రేమించలేదా? నన్ను అంతగా తన మనసులో ఆరాధిస్తున్న మనిషి దివ్యని ఎలా ప్రేమిస్తాడే? భాస్కర్ బావ వజ్రం అన్నావు. ఆ రోజు జూనియర్స్ కి వెల్కమ్ పార్టీ జరుగుతున్న రోజు అందరి కళ్ళు కప్పి క్లాస్ రూమ్ బయట గోడ పక్కకు వెళ్ళి భాస్కర్ బావ దివ్యని కౌగిలించుకోవడం నా కల్లారా నేను చూశాను మధు అని అంటుంది కృష్ణ. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.